ఆగస్టు 14వ తేదీ మ్యాక్సిమిలియన్ కోల్బే గారి పండుగ. పోలాండ్ దేశ ఫ్రాన్సిస్ సభ గురువు, కష్టతర శతాబ్ద పాలక పునీతుడు, అభినవ అపోస్తలుడు, వేదసాక్షి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు చిన్న ప్రాయము నుండే క్రీస్తు సుగుణాల ఎడల ఆకర్షితులై జ్ఞానస్నానము పొంది ఫ్రాన్సిస్ సభ గురువుగా అభిషిక్తులై దేవమాత ఎడల అపారమైన భక్తిని, క్రీస్తు విశ్వాసాన్ని వెదజల్లడానికి నిర్మలమాత అనే సభను స్థాపించి యువకులను ఆకర్షించి సుపీరియర్ జనరల్ గా సేవలందిస్తూ విశ్వాస ప్రచారాన్ని చేపట్టారు. 2వ ప్రపంచ యుద్ధ దాడులలో బందీగా పట్టుబడిన ఈ పునీతుడు తనతోటి వ్యక్తికి మరణశిక్ష విధించడం చూసి తట్టుకోలేక ఆ పేద కుటుంబీకుడితో, నా ప్రియ సోదరుడా, దేవుని మహిమ కోసం రగులుతున్న నా హృదయం నన్ను నీ స్థానంలో ఉంచాలని ఆశపడుతోంది అని పలికి కోల్బే గారు తన జీవితం అర్పించారు. తన స్నేహితుడు కొరకు ప్రాణమును ధారబోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు అని ప్రభువాక్యం ఫాదర్ కోల్బే గారి త్యాగపూరిత జీవితానికి ఒక గొప్ప నిదర్శనం. పునీత కోల్బే గారా